హలో అండి. వెల్కమ్ బ్యాక్. మా ఆయన ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నెమ్మదిగా ఇంటి పనులవి చేసుకోవచ్చండి. ప్రశాంతంగా సరిపోతుంది. పప్పు వండానండి. ఇంకా వంకాయ కూర చేశాను. వంకాయ కూర అయితే ఈరోజు చాలా బాగా కుదిరిందండి. ఎల్లుండి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి. అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్తే అక్కడ సిగ్నల్స్ ఉండవండి. పల్లెటూరు కదా, ఫోన్లో మాట్లాడటమే కష్టంగా ఉంటుంది. వాళ్ళని సిటీకి రమ్మంటే రాము అంటారు. మా మరిది గారు గత సంవత్సరం ఒక బిజినెస్ స్టార్ట్ చేశారండి, కానీ అది నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మా అత్తమ్మ మా ఆయన్ను వాళ్లకు డబ్బు సహాయం చేయమంటున్నారు. పదో వందో అంటే సహాయం చేస్తాం గానీ, మరి లక్షల్లో అంటే మేం మాత్రం ఎలా చేస్తామండి? డబ్బులు మాకు అవసరమే కదండి. ఏం చెప్పాలి చెప్పండి. ఇప్పుడే సడన్ గా ఇంటికి రమ్మంటున్నారు అంటే డబ్బుల విషయమే అయి ఉంటుందండి. వెళ్ళాక ఇవ్వడం అవ్వదు అంటే ఏమేం గొడవలు అవుతాయో ఏంటో తెలియట్లేదు. చూడాలండి వెళ్ళాక ఏమైంది అని. వెళ్ళొచ్చాక మీతో షేర్ చేసుకుంటాను. ఈ రోజు సాయంత్రం షాపింగ్కి వెళ్ళి అత్తమ్మ కోసం చీర తీసుకుంటాం. ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక వెళ్ళాలి. ఈ మధ్య ఎవరిదో మాట్లాడినా సరదాగా కొద్దిసేపు మాట్లాడతారు అంతేగాని ఇంటికి రండి ఎప్పుడైనా అని కూడా అడగడం లేదు. గమనించారా? మన చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళు కాదు కదా. ఎవరైనా ఇంటికి వస్తుంటే ఎంత సరదాగా ఉండేది ఇది వరకు. పైగా ఇంటికి వస్తున్నాం అంటే మేము సినిమాకి వెళ్ళాం లేదా ఇంట్లో లేము అని చెప్పేస్తున్నారు. ఈ రోజు పనమ్మాయి రాలేదండి. పని ఎక్కువైపోయింది. అందుకే ఆముంటే చిన్న చిన్న పనులు అన్నీ చేసి పెట్టేది. ఈ రోజు మాత్రం అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. చూసారా అండి, మా ఆయన గీజర్ వేసుకుని స్విచ్ కూడా ఆపలేదు. ఇలాగే రోజూ మర్చిపోతారు. ఇప్పుడు ఈ వీడియో ప్రూఫ్ కూడా ఉంది కదా, చూపిస్తాను. భోజనం చేశారా అండి? నేను ఇప్పుడే చేశాను. చెప్పాను కదండి పనమ్మాయి రాలేదని. ఊరు వెళ్తున్నాం కదా, ఇవన్నీ క్లీన్ చేసుకుని వెళ్ళాలి, లేకపోతే వాసన వచ్చేస్తాయి. ఇంట్లో ఏం తోచదు కదండి. అందుకే మా ఆయన నాకు ఈ ట్రైపాడ్ కొనిచ్చారు వీడియోలు పెట్టుకోమని. అలా నెమ్మదిగా అలవాటు అయిపోయింది. రోజు ఏం చేస్తున్నానో అలా చూపిస్తూ ఉంటాను. నేను టీవీ పెద్దగా చూడనండి. సీరియల్స్ అయితే అసలే చూడను. అప్పుడప్పుడు వెబ్ సిరీస్లు చూస్తాను లేదా యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉంటాను అంతే. మా ఎదురింట్లో పాప వచ్చిందండి ఇంటికి. ఇప్పుడు నాకు వీడియో తీస్తాను. తనే చాలా మంచి పిల్లండి. అసలు గోల్ చేయదు, బాగా చదువుకుంటుంది, తెలివైనదిలేండి. తన కోసమే ఈ సమోసాలు తెప్పించానండి. ఈ వీడియో తీయడం అయ్యాక తింటుంది. ఇక్కడే పక్కన హోటల్ నుంచి తెప్పించాను. చాలా బాగుంటాయండి టేస్టీగా. సరే అండి, ఉంటాను. మళ్ళీ వీలు కుదిరినప్పుడు చిన్న వీడియో బయట తీసి పెడతాను. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. నమస్తే.